హలో అండి అందరికీ మరొక మినీ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంట్లో ఊరికి అలా డల్గా ఉంటున్నాను, నా యాక్టివిటీస్ సరిగా చేసుకోలేకపోతున్నాను అని చెప్పి మా హస్బెండ్ అలా బయటకు వెళ్దాము అని చెప్పేసి అన్నారు. వాళ్ళైతే ఎలక్ట్రికల్ స్కూటర్ మీద వెళ్ళిపోయారు. నేను బై వాక్ నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట లులు మాల్కి. సో అక్కడ కనిపిస్తుంది కదా జెండా, అక్కడికే మనం ఇప్పుడు వెళ్ళాల్సింది. అండ్ దానికి మధ్యలో నేను స్లోగా నడుచుకుంటూ అడుగుల్లో అడుగులు వేసుకుంటూ ఇండియాలో జరిగినవన్నీ తలుచుకుంటూ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాను. యాక్చువల్లీ మా హస్బెండ్ అన్నారు ట్యాక్సీ బుక్ చేస్తాను అని చెప్పేసి, బట్ నేనే నడుచుకొని వెళ్ళాను. ఎందుకంటే అలా నడుచుకొని వెళ్తే మనలో ఉండే హ్యాపీ హార్మోన్స్ ఇంకా మంచిగా రిలీజ్ అయ్యి ఇంకా మనం యాక్టివ్గా ఉంటాం అనమాట. సో అందుకనే నేను నడుచుకొని వెళ్ళడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను అనమాట. అండ్ మేమైతే మాల్కి వచ్చేసాము. కాసేపు అలా తిరిగేసిన తర్వాత మా చిన్నోడు కేఎఫ్సీ తిందామన్నాడు. వాడికి కేఎఫ్సీ అంటే చాలా ఇష్టం అనమాట. సో నేనైతే ఆ రోజు నుంచే డైట్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. సో అప్పుడే డైట్ చేద్దాము అని నేను అనుకున్నప్పుడే వాళ్ళు కూడా బయట ఫుడ్ తిందాము అంటారనమాట. సరేలే ఎన్నెన్నో అనుకుంటామని చెప్పేసి ఆ పూటకైతే కేఎఫ్సీ తినేసాను అనుకోండి. బట్ నేనైతే 8 kgs పెరిగానండి ఇండియాకి వచ్చిన తర్వాత. అంటే ఇక్కడ ఉన్నప్పుడు 59 or 60 అలా ఉండేదాన్ని. ఇండియా ఫుడ్ తిని ఈ కేఎఫ్సీ మాత్రం అస్సలు నచ్చలేదండి. ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.